విశాఖ సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మృతులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. మృతుల కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది అన్నారు. గోడ కూలిన ఘటనను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈ రోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాం, ఎవరూ తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి భరోసాగా నిలిచేవారనే ఉద్దేశంతో చాలా మందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం.